తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాలు జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ब्रह्मादेवो बृहस्पतिः बृहस्पतिर्बृहस्पतिर्देवो देवो बृहस्पतिः बृहस्पतिः आयुष्मन्तम् मज्जस्वन्तो अधिपतिम् विशास्य पृथिव्याध्यक्षो इन्द्रवृषभम् गुरुणो सर्वमिदधिपतिना पदन्तो विप्रतीरामनसामासमग्रता तथा आगत्प्रख्यानजारदो भद्रैरान् लग्नेर्विहिताभिपाति धनं वसुम् भवत्प्रलाभं सुखं वत्सरौ आदित्येन वसुदाय वसुधारे नमोगेन नमः तबनाद प्रियाय नमः कुमाराधाराय नमः देव्ये नमः पुष्पाणे पूजां समर्पयामि ఏడుకొండలవాడ వేంగడలవన గోవింద ఆపద్బాంధవ అనాథలకగా గోవింద పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిఎస్సి విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ముగ్గుల పోటీలు, భోగిమంటలు, గంగిరెద్దుల ప్రదర్శన, హరిదాసు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ, ట్రెజరర్ కె వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ గోపీచంద్, ఏ&ఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ బొమ్మ రామకృష్ణ, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ టి మురళీమోహన్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో, గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో. లంగా ఓడి గట్టి అమ్మాయిలు, మోగి గంగిరెద్దు సన్నాయిలు, సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు. సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో, ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో. భోగి మంటల్లో జాగారము చేయంగా, చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా, ఊరంతా రంగుల జాతర, డోలు సన్నాయి డప్పుల మోతర, కోడి పందాల జోరు చూడరా, భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు. అందులో భాగంగా సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ముగ్గుల పోటీలు, భోగిమంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, గాలిపటాలు, బొమ్మల కొలువులు. ఇవన్నీ కూడా
మా డిపార్ట్మెంట్లో మా పిల్లల విద్యార్థుల చేత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాది మేము ఈ సంక్రాంతి సంబరాలు చాలా బాగా నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది కూడా అందులో భాగంగా నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ కోలాటం కూడా పిల్లలు చాలా ఇన్వాల్వ్ అయ్యి మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా పాటలకి కోలాటం వేయడం జరిగింది. ఈరోజు మా డిపార్ట్మెంట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బొమ్మల కొలువు, భోగి మంటలు, హరిదాసులు, ముగ్గుల పోటీలు ఇవన్నీ ప్రారంభించారు, ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరిగాయి. ఇవన్నీ భావితరాలకి గుర్తుండిపోయేలాగా నిర్వహించారు ఏఎంఎల్ డిపార్ట్మెంట్. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, జూదం వంటి చెడు సంప్రదాయాలను అరికట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ తెలుగువారి పండుగైన సంక్రాంతి సందర్భంగా చెడు సంప్రదాయమైన కోడి పందాలు, పేకాట, జూదాన్ని నిర్వహించకుండా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం పర్మిషన్లు ఇవ్వకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రజలు బంధుమిత్రులతో, స్నేహితులతో, కుటుంబాలు, గ్రామాల మధ్య ఆనందంగా జరుపుకుంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చెడు సంస్కృతి అయిన కోడి పందాలు, పేకాట, జూదం వంటి వీటిని ఎక్కువ ప్రోత్సహించడం, ఈ చెడు సంస్కృతి అయిన పేకాట, కోడి పందాలు, జూదం వల్ల చాలా మంది యువతని, ప్రజల్ని అటువైపు మళ్లించే విధంగా కొంతమంది జోటగాళ్లు, ఈ బరులు నిర్వహించే వాళ్ళు ప్రజలని అటులో మమేకం చేసి ఈ కోడి పందాలు, పేకాట సందర్భంగా ప్రజల యొక్క డబ్బుని దండుకునే విధంగా వాళ్ళ వ్యాపారమయం అయిపోయింది. ఈ పండగ 4 రోజులే కాదని చెప్తున్నారు. ఈ 4 రోజులు కొన్ని వందల కోట్ల రూపాయలు చలామణి జరుగుతుంది. ఇది మధ్యతరగతి, పేద, సామాన్య ప్రజలు సరదాగా చూడటానికి వెళ్ళినాడు అనేక మంది డబ్బులు పోగొట్టుకునేదిగా చేస్తారు. మరి ఈ కోడి పందాలు నిర్వహించకూడదని ఈ రోజు న్యాయస్థానాలు చెప్తున్నా కానీ ఇట్లు బెడసీని పెట్టి మరి కోడి పందాలు జరగటం అంటే మరి కోడి పందాలు నిర్వహించకుండా హైకోర్టు యొక్క తీర్పుని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అలాగే పోలీసు యంత్రాంగం పటిష్టంగా దీన్ని అమలు చేయాలి. కోడి పందాలు, జోజాలు ఆపడం వల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయి. పండగ సందర్భంగా సరదాగా వెళ్లి వేల రూపాయలు తాగేసుకున్నారు. ఇదే ముసుగులో సంబంధించి అనేక బ్లాక్ మనీ కానీ, అనేక దొంగ నోట్లు కానీ, గంజాయి కానీ ఇట్లాంటివి కూడా చాలా మంది అవుతున్నాయి. దీనికి సైమల్టేనియస్ గా అనేక విష సంస్కృతి ఈ ప్రజల మీద, యూత్ మీద పడుతుంది. కాబట్టి దీన్ని మీరు ఆపాలి. మీరు కళ్ళుండి గుడ్డి వాళ్ళ కాదు, మీరు ముందు నడుం బిగించండి. ప్రజాప్రతినిధులు మీరు నడుం బిగించి నా నియోజకవర్గంలో కోడి పందాలు కానీ, జోజాలు కానీ, మద్యాన్ని కానీ ఇట్లాంటి విష సంస్కృతికి మేము ప్రమేయం ఇవ్వమని మీరు ముందుకు రావాలని ప్రజాప్రతినిధులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నాం. మీరు అట్లా లాని పక్షంలో మీరే ఇండైరెక్ట్ గా ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారని, మీరే యూత్ ని మద్యం వైపు, గంజాయి వైపు, కోడి పందాల వైపు, పేకాట వైపు నడిపిస్తున్నారని ఒక సందేశం కూడా ప్రజలకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు గుర్తిరిగి ఈ రోజున మీరు ఈ నియోజకవర్గంలో, మీ నియోజకవర్గంలో కోడి పందాలు, పేకాట, జోజానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేసి ప్రజల్ని సమీకరించాలని, పోలీసు వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి కూడా మీరు సహకరించాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు అమలు చేయాలని కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇట్లాంటి సంస్కృతి వైపు మన యూత్ ను కానీ, మన యొక్క ప్రజలను కానీ వెళ్లకుండా ఆటపాటలతో జరుపులుగా, ఆనందంగా జరుపులుగా పండగ నడిపించాలని కూడా ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని, తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలుపుతామని ధీమా. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచన. భూమన స్క్రిప్ట్ ప్రకారమే తిరుమలలో వైసీపీ కార్యకర్తలు మద్యం బాటిళ్లను పడేసి రచ్చ చేశారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. పిఠాపురంలో 2వ రోజు ఉత్సాహంగా పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు, ప్రేక్షకులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ జిల్లాల కళారూపాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.